అలాగే సార్ హైడ్రా గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు దాని మీద కూడా హ్యూమన్ రైట్స్‌కి ఎవరైనా వెళ్ళే అవకాశం ఉండొచ్చు అంటారా? అంటే అన్యాయంగా మా ఇల్లు కోల్పోతున్నాము. ఇవి అన్యాక్రాంతంగా వచ్చిన ఇల్లు కాదు, స్థలాలు కాదు. మేము కష్టపడి సంపాదించిన వాటితో కట్టుకున్నాము. రంగనాథ్ గారు వీటిని ఇన్‌స్టంట్‌గా ఎళ్లి కూల్చేశారు. ఇప్పుడు మా బ్రతుకులేంటి అని చాలామంది రోడ్డు మీద పడుతున్నారు. వాళ్ళకి హ్యూమన్ రైట్స్ పరంగా ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందా ఆ న్యాయస్థానం నుంచి? తప్పకుండా. ఇప్పుడు కోర్టు కూడా మొన్న ఉన్నత న్యాయస్థానం కూడా చాలా తీవ్రంగా అంటే దీనిలో సహజ న్యాయ సూత్రాలు అనేటువంటి సార్ ఒక వ్యక్తి వాడు అది అంటే ఒక మంచి ఆలోచననే స్వాగతిస్తాం, కానీ ఇది ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. గరీబోళ్ళు కట్టపొంటి కట్టుకొని ఉంటారు. ఇంత అప్పట్లో మా తాతలు ఉన్నప్పుడు ఎవరు పరివాహక ప్రాంతాలలోనే భూములు కొందురు. వాళ్ళకి ఏంది వ్యవసాయ ఆధారిత సమాజం కాబట్టి అప్పట్లో బోరింగ్లు అవి ఇవి లేవు కాబట్టి పరివాహక ప్రాంతం కాడనే భూములు కొంటారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కొన్ని కుంటలు లేకుంటే చెరువు లేకుంటే ఒక వాటర్ బాడీగా రాయబడ్డ కొన్ని ఏరియాస్ రెవెన్యూ రికార్డులకు వచ్చేటప్పటికి ప్లాట్లను రాసింది. మార్పు చెందుతుంది. ఇప్పుడు మనకు సముద్రం అయితే లేదుగా, సముద్రం పక్కకున్న భూములకు అక్రిషన్ అయితే సముద్రం అది సమతౌల్యత ఎప్పుడు ఒకటే లెక్క ఉండదు. సముద్రం అప్పుడప్పుడు కొద్దిగా ఆటుపోట్లు వస్తాయి. అదే విధంగా మొత్తం ముందటికి వస్తుంది సముద్రం. అది మొత్తం సాయిల్ ని మొత్తం గుంజుతుంది. అప్పుడప్పుడు ఏంటంటే వరదలు బీభత్సమైన తుఫాన్లు అవి వచ్చినప్పుడు వాటర్ అనేది ముందటికి వస్తుంది. సో మనది పీఠభూమి, అత్యంత సురక్షితంగా ఉంటుంది. ఇవాళ దినం మూసి ప్రక్షాళన పేరుతో ఒకసారి ప్రక్షాళన అంటుండ్రు, ఒకసారి పునరుద్ధరణ అంటుండ్రు, ఒకసారి ఏమో సుందరీకరణ అంటుండ్రు. ఇంతకు ముందు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు దామగుండం ప్రాజెక్టులో ఎటువంటి అనుమతులు అనేటివి ఇవ్వలేదు. మూసి మన వికారాబాద్ కొండల నుండి ఉద్భవిస్తుంది. మూసి అసలు పేరు మూచికుంద నది. దాన్ని మూసా ఈసా అనుకుంటా మన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సీఎం గారు. మూచికుంద నది అనే ప్రస్తావన కొన్ని పురాణాలలో ఉన్నాయి. అంటే పురాణ కాలం నుండి ఆడ ఒక నది అనేది ఉండే అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఆడేమో ఉరుకురికి పోయి దామగుండంలో మీరు చేయండి 10 సంవత్సరాలు లేని తొందర ఇప్పుడే వచ్చింది. వికారాబాద్ కా హవా హర్ మరీజ్ కా దవా అనే నానుడి ఎప్పటి నుండే ప్రచారంలో ఉన్నది. అంటే వైద్యానికి అంతుపట్టని రోగాలు, వైద్యానికి నయం కాని రోగాలు ఆ గాలికే నయం అవుతాయట. ఇప్పుడు మన శాంక్టోరియం ఉన్నది, టీబీ ఎంతో మంది నయమైన కొన్ని వందల సంఖ్యలో కొన్ని వేల సంఖ్యలో విభిన్న జీవజాతులకు సంబంధించిన మొక్కలు ఉన్నాయి, ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి. 2,900 ఎకరాలు, 3,000 ఎకరాలు. మొన్న అయితే ఎంత బాధాకరం అంటే సరైన అనుమతులు దొరుకుతలేవని రాత్రిపూట మొత్తం మిలిటరోళ్ళు కావలి కాసుకుంటా 200 ఎకరాల అడవిని తలగబెట్టారు. సీరియడ్ తాగి పడేసినట్టు గది కారణం చూపిస్తూ 200 ఎకరాల అడవిని తలగబెట్టారు. అయితే ఈ విధ్వంసానికి కారణం ఎవరు? గరీబోడు కట్టపోంటి చిన్న ఇల్లు కట్టుకుంటే వాని హైడ్రా అని ఇదని అదని, మరి వేరే వాళ్ళకు కూడా ఇదే హైడ్రా వర్తిస్తా లేకుంటే గరీబ్ వాళ్ళకి చిన్న చిన్న ఇల్లులు కట్టుకునే వాళ్ళకి వర్తిస్తుందా? ఇవనికన్నా సమన్యాయం ఉండాలి. సరే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టవు, కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఇవన్నీ అన్యాయమైన ప్రభుత్వ భూములు అని చెప్తున్నారు, కానీ ఇవి మా సొంతంగా 50 సంవత్సరాల క్రితం
కొనుక్కున్న ల్యాండ్స్ ఇవి తీసేసినా కానీ పోనీ అదేమి ఖాళీ ప్రదేశం లాగా ఉంచట్లేదు కదా, మళ్ళీ దానికి సంబంధించి ఏ ఒక కన్స్ట్రక్షన్ కొత్త బిచ్చగాడు పొద్దురగాడట. ప్రభుత్వానికి ఆదాయ మార్గం లేకపోతే వ్యక్తులు ఆదాయం కోసం క్రియేట్ చేస్తున్నారు అదంతా అని మాట్లాడుతున్నారు. థేమ్స్ నది లెక్క సుందరీకరణ చేస్తా అన్నారు. మీకు ఒక విషయం వాళ్ళకు తెలియదు, ఒక విషయము, థేమ్స్ అనే నది అత్యంత కాలుష్యపూరితమైన నదులలో ఒకటిగా గుర్తింపబడ్డది. నీళ్లు ఇట్లా తీసుకుంటే కర్రగా ఉంటాయి నీళ్ళు దాకా చచ్చిపోతారు. అదే మూసీ కంటే ఎక్కువ శాతం కాలుష్యం దాంట్లో ఉన్నది. మళ్ళా దానికి FTL అనేది లేదు. థేమ్స్ పక్కకే ఒక HDFC బిల్డింగ్ ఉంటుంది, స్పార్క్ బిల్డింగ్ ఉంటుంది, హై రైజ్ టవర్స్. మరి హై రైజ్ టవర్స్ కట్టంటే ఈడ కూడా హై రైజ్ టవర్స్ కడతావా? ఆ విషయాన్ని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే పరివాహక ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు ఉండొద్దు అంట. నిర్మాణాలు ఉండొద్దు అన్నప్పుడు మన పక్కకు ఇవి ఉన్నాయి కదా, మెట్రో స్టేషన్లు ఉన్నాయి, మెట్రో స్టేషన్లు కూడా తీసేయాలనా? బస్ స్టాండ్ తీసేయాలనా? మన ఇమ్లిబన్ బస్ స్టాండ్ పక్కకు అన్ని అవే మెట్రో స్టేషన్లు, అవి ఆ వంతెనలు అన్ని ఇరగొట్టాలి. మరి ఎన్ని తీయాలి? ఇవన్నీ ఏంటంటే మొత్తము హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం చిన్న చిన్న ఇటువంటి నదులు కాలువలే ఉన్నాయి కదా సార్, 900 నదులు, అదే చెరువులు. మూసి పక్కకు మూసి ప్రక్షాళన చేస్తాము, సుందరీకరణ చేస్తాము, మళ్ళా పునరుద్ధరణ చేస్తాము, ఇది అదని. ఇప్పుడు 2017 సర్వే అనేది కంప్లీట్ అయింది. 2017 ఇప్పుడు ఒక 3000 దాకా వాటర్ బాడీస్, కుంటలు, నదులు, చెరువులు ఒక 3000 దాకా ఉన్నాయి, గుర్తింపబడ్డాయి. గుర్తింపబడ్డాయి ఒక 3000 దాకా ఉన్నప్పుడు 3000లో 200 చిల్లరకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది. శిఖంపట్టు అని ఉంటది. శిఖంపట్టు ఏంటంటే అలుగు వారుతుంది, చెరువు పక్కన శిఖంపట్టు. అయితే శిఖంపట్టలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టదు. శిఖంపట్ట రికార్డులలో ప్రైవేట్ భూమిగానే గుర్తింపబడుతుంది. కాకుంటే క్రయ విక్రయాలు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, కట్టద్దు. పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది చేయొద్దు, దాన్ని వ్యవసాయం చేసుకుంటా బతకాలి. అయితే శిఖంపట్ట అనే ఒక టైంలో శిఖంపట్ట అని ఉన్న భూములు కాలానుగుణంగా ఏమైందంటే వ్యవసాయం పోయింది, నీళ్లు, వాటర్ బాడీస్ అనేటివి పోయినాయి. పోయినాక ఏమైంది, ఆడ నివాస ప్రాంతాలు ఏర్పడ్డాయి. అప్పట్లో రికార్డులో ఉన్న విషయాన్ని నువ్వు తీసుకొని 2017 అయితే దానిలో చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కలకు అంటే దానివల్ల పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎటువంటి ఏదైనా ఇబ్బందికి గురయ్యే వాళ్ళకు నోటీసులు అనేటివి ఇవ్వాలని అది సహజ న్యాయ సూత్రాలు చెప్తాయి. కోర్టు కూడా ఎందుకు దానిలో జోక్యం చేసుకుంటుందంటే సెలెక్టివ్గా డెమాలిషన్స్ అనేటివి సెలెక్టివ్గా చేస్తాయి. గరీబోనికో న్యాయం, ఇంకోనికో న్యాయం అంటే అది పద్ధతి కాదు. అసలు అన్ని రంగనాథ్ గారి మీదే ఫోకస్ అవుతుంది కదా, అంటే ప్రభుత్వం వెనకుండి రంగనాథ్ గారిని నడిపిస్తుంది కదా, రంగనాథ్ గారు మాత్రం ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఈ విషయంలో? అట్లా కాదండి. ఇప్పుడు స్టేట్ యాక్టర్ అండ్ ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్, ఈ రెండు పదాలకు విభిన్నమైన అర్థాలు ఉంటాయి. స్టేట్ యాక్టర్ కెనాట్ బి ఎ స్టేట్, బట్ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ, ఇప్పుడు మనం ఏదైనా కేసు వేస్తే గవర్నమెంట్ మీద దావా వేస్తే రిప్రజెంటెడ్ బై చీఫ్ మినిస్టర్ అన్నారు. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ నువ్వు ఎప్పుడు కూడా దాన్ని అంటే రిప్రజెంట్ అయితే ఇప్పుడు ఆయన విచక్షణ అధికారము, స్వయం ప్రతిపత్తి అనేది రాజ్యాంగం కల్పిస్తుంది, చట్టాలు కల్పిస్తున్నాయి. అసంటప్పుడు అంటే ప్రభుత్వ ఒత్తిడితోనే ఇది చేస్తున్నా, ప్రభుత్వ ఒత్తిడితోనే ఇది చేస్తలేను అనే విషయాన్ని ఆయన చెప్పకూడదు. అంటే ప్రజలు కూడా అట్లా, ఆయన స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక అధికారి,
అందుకని ఆయన అధికారాలు ఆయనకు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ప్రభుత్వం ఒకటి చెప్తే అంటే నేను చెయ్యను అనే విచక్షణ అధికారం ఆయనకు ఉన్నది. ప్రభుత్వం చెప్తే చేస్తా అంటే ఒక ఒక రాజకీయ నాయకునికి అనుకూలంగా నేను పనిచేస్తా. నువ్వు ప్రజల సొమ్ము నుండి జీతం ఇస్తుంది. రాజకీయ నాయకుడు ఆయన ఇంట్లోకి వెళ్ళి తెచ్చిస్తాడు జీతం. రాజకీయ నాయకుడు ఉండేది శాశ్వతం కాదు. అంటే 5 సంవత్సరాలు మన దేశ రాజ్యాంగం ద్వారా నిర్మితమైన శాసనంలో మనం ఏం చేసినామంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించుకోవాలని మనం పెట్టుకున్నాం. కొన్ని దేశాలలో 4 సంవత్సరాలు ఉంటుంది, కొన్ని దేశాలలో ఇంకా తక్కువ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అయితే వీళ్ళు కొద్దిగా తాత్కాలికంగా ఉండే వీళ్ళను అంటే నేను రాజకీయ నాయకులకు అనుకూలంగా పనిచేస్తాడు ఇంకో రాజకీయ నాయకుడు వస్తాడు. అయితే ప్రజలకు మీరు మేలు చేసే పనులు చేయండి. సుందరీకరణ చేస్తున్నావు, సరే మేము స్వాగతిస్తాం. లేకుంటే ఎందుకు ఎట్లా చేస్తావు పునరుద్ధరణ? ఆడేమో గొంతు నొక్కుతాను అంటే దామగుండం మొత్తం నీకు నదినే కథ. అంటే మెయిన్ దాన్ని మౌత్ అంటారు, మౌత్ ఆఫ్ రివర్ ఆడ కొండలలో పుడుతుంది మన వికారాబాద్ కొండలలో దాని గొంతు నొక్కేసి ఏడికెళ్ళి వారుతుంది ఇటు సిటీ వైపు ఎందుకు వస్తుంది? ఇక అన్ని కథం అయిపోతుంది. సుందరీకరణ ఏడు చేస్తావు, పునరుద్ధరణ ఏడు చేస్తావు, ఇంకా నీళ్ళు తెచ్చిపోస్తావు దానిలో. పునరుద్ధరణ అంటే ఏంది? దాని వెడల్పు ఇప్పుడు అప్పట్లో కాకతీయుల కాలంలో గొలుసు కట్టు చెరువులు తవ్వారు, అవిటిని వెడల్పు చేసిండు. ఇప్పుడు పులి కుతుబ్ షా వచ్చి ఏం చేసిండు? వెడల్పు చేసిండు, కొన్ని ఆయన తవ్వించిండు. అదే విధంగా నిజాం కాలంలో నిజాంలు కొన్ని వాళ్ళు వ్యక్తిగతంగా ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ అటువంటి జలాశయాలు వాళ్ళు దవ్విపించారు, వాళ్ళు కట్టిపించారు. అట్లా కాకుండా ఏం పునరుద్ధరణ చేస్తావు, ఏం సుందరీకరణ చేస్తావు? అసలే కథం చేస్తున్నావు, ఇక్కడ సుందరీకరణ పునరుద్ధరణ అంటున్నావు అంటే ఉత్తమ మాటలే. ఇది నాపే ప్రస్తావన ఏమి ఉండదంటారా సార్? ఇది కంటిన్యూ అవుతుందంటారా హైడ్రా అనేది? ఇంకొక విషయం మనం చూస్తే జిహెచ్ఎంసి యాక్ట్ అనేది ఇంతకు ముందు గల హెచ్ఎంసి యాక్ట్ ఉండేది. హెచ్ఎంసి యాక్ట్ ను జిహెచ్ఎంసి యాక్ట్ గా తర్వాత రూపాంతరం చెందింది. అంటే అవసరాల బట్టి, పెరుగుతున్న అవసరాల బట్టి, మారుతున్న కాలం బట్టి. అంటే జిహెచ్ఎంసి యాక్ట్ లో పూర్తి అధికారాలు అనేటివి జిహెచ్ఎంసి స్టాఫ్ కానీ జిహెచ్ఎంసి అధికారులకు కానీ కల్పించడం జరిగింది. అయితే దీన్ని ఇప్పుడు మన కొన్ని సౌత్ అమెరికన్ కంట్రీస్, దక్షిణ అమెరికా దేశాలలో, సౌత్ అమెరికన్ కంట్రీస్ లో మున్సిపల్ పోలీస్ అని ఉంటుంది. మున్సిపల్ పోలీసును అంటే దాన్ని దాని నమూనా లెక్క ఈడొక అన్ని శాఖలు అంతర్గతం చేసి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థను తయారు చేసి ఆ సంస్థ ద్వారా నేను ఈ లేక్ ఎన్క్రోచ్మెంట్లు కానీ లేకుంటే చెరువులను అక్రమంగా కబ్జా చేసిన జాగాలు కానీ అవి కానీ వీళ్ళము మేము చర్యలు తీసుకుంటాం, ఇది చేస్తాం అది చేస్తాం అనే ఆలోచనతోన ఈ హైడ్రా అంటే వాస్తవానికి లిటరల్ మీనింగ్ ఏంటంటే ఒక పరాన్న జీవి. అది ఎట్లా పడితే అట్లా మారుతాయి. ఇప్పుడు మనకు చిన్నపిల్లలు స్లైమ్ ఆడుకుంటారు కదా, స్లైమ్ దేనిలో వేస్తే దానిలో ఫిట్ అవుతుంది, అట్లా రూపాంతరం చేస్తుంది. దేనిలో వేస్తే దానిలో మోల్డ్ అవుతుంది. అది హైడ్రా. అయితే ఇప్పుడు హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసింది. హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేస్తే ఇంతకు ముందు ఈ అధికారులకు, జిహెచ్ఎంసి అధికారులకు ఉన్న అధికారాలన్నీ మీరు వాళ్ళు తీసేసుకో పోయినట్టేనా, లేకుంటే ప్యారలల్ గా ఇది ఒక వ్యవస్థనా? ఈ వ్యవస్థ ఉంటే సామాన్య జనానికి అర్థం కావట్లేదు సార్. ఎంత కన్ఫ్యూజ్ గా ఉన్నారంటే, మేము అన్ని ఆధారాలు చూపిస్తాం, మా పట్టా ల్యాండ్స్ మేము కొనుక్కున్నాయి, రిజిస్ట్రేషన్స్, ఎంఆర్ఓ సంతకాలు, దానికి సంబంధించిన లేఅవుట్స్ అన్ని చూపించినా గానీ ఇవి గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాటిని కూల్ చేస్తే మేము ఎక్కడ ఉండాలి అని వాళ్ళు. అయితే వీళ్ళు ఒక్కటి అవకాశంగా తీసుకుని, ఇంతకుముందు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వాటర్ బాడీస్ మీద లేక్స్ కాకుండా లేక్స్ పక్కకు లేకుంటే
చెరువు కట్టలు, బఫర్ జోను, ఎఫ్టిఎల్. ఇప్పుడు ఈ దీనిలో కూడా ఎఫ్టిఎల్ ఎప్పుడు నిర్ధారణ అవుతుంది? ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినాక ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా దానికి కన్ఫర్మ్ అయితే అప్పుడు ఎఫ్టిఎల్ అనేది నిర్ధారిస్తారు. ఒక దిక్కేమో గతంలో ఉన్న ప్రభుత్వము అంత మొత్తం అవినీతికి పాల్పడ్డారు, ప్రభుత్వంలో ఉన్న మన రాజకీయ నాయకులు కానీ, అప్పట్లో ఉన్న మంత్రులు కానీ, లేకుంటే వాళ్ళందరూ అని ఒక దిక్కేమో అసెంబ్లీలో మాట్లాడుతుండ్రు, ప్రతి ఒక్కరు మన పబ్లిక్లో మాట్లాడుతున్నారు చేస్తున్నారు. మరి 2017లో ఇంకా నిర్ధారించని ఎఫ్టిఎల్స్ ను హెచ్ఎండిఏ వెబ్సైట్ లో ఉన్నవి ఎటువంటి మార్పులు చేయకుండా అవిటి ఆధారంగా మీరు కూల్చివేతలు ఎట్లా చేస్తారు? మీరు ఒక దిక్కేమో గతంలో ఉన్న మై కరేతో చమత్కార్, తూ కరేతో బలాత్కార్ ఎట్లయితే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వము పూర్తి స్థాయిలో అవకతవకలకు పాల్పడ్డది అని మీరు అంటారు. మరి అవకతవకలకు పాల్పడ్డప్పుడు ఆ అవకతవకలలో అంతర్భాగమే కదా ఎఫ్టిఎల్ మ్యాప్స్. ఫైనల్ 200 చిల్లరకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఇంకా మొత్తం పూర్తి స్థాయిలో నిర్ధారించలేదు. మిగతా అన్ని యాన్సిలరీ నోటిఫికేషన్లు, అప్పట్లో ఇచ్చిన నోటిఫికేషన్లు. ఫైనల్ నోటిఫికేషన్ దేనికి ఇయ్యలే అంటే 3000 వాటర్ బాడీస్ కు 200 అంటే 10% కూడా పూర్తి స్థాయిలో గుర్తించలేదు. ఇంతకు ముందు కాలే ఎప్పుడో మన ఇరిగేషన్ మ్యాప్లల్లా లేకుంటే కాలానుగుణంగా మార్పులు చేర్పులల్లా కుంటనో గింటనో ఏదో రాసి ఉంటుంది. మీకు అంతర్గత సమన్వయం లేకున్నప్పుడు ఇరిగేషన్ వాడు వచ్చేయమంటాడు, మీది బఫర్ జోన్ అంటాడు, లేకుంటే ఎఫ్టిఎల్ అంటాడు, లేకుంటే వాటర్ బాడీ అంటాడు, కుంట అంటాడు, శిగంపాట అంటాడు, 24 గంటలు. రెవెన్యూ రికార్డులో క్లియర్ ఉంటుంది, రెవెన్యూ రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. మరి వాడు ఇల్లు కట్టుకోవాలన్నా లేకుంటే రెవెన్యూ మరి ఇన్ని ఇప్పుడు ఒక క్లారిటీ అనేది లేదు ప్రజలకు. ప్రజలను ఇట్లా ఇబ్బంది పెట్టదు, అస్తవ్యస్తం అయిపోతున్నారు సార్. మనం అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంకొకటి సహజ న్యాయ సూత్రం. నువ్వు వాళ్ళకి ఏదో ఒక్కరోజు నోటీస్ ఇచ్చి కూలగొట్టమంటే వాడు 40 సంవత్సరాల నుంచి ఉంటాడా? వాడు వాళ్ళ పిల్లలు పుట్టిన రానే వానికి వాళ్ళు సంసారం చేసి వాళ్ళకి పిల్లలు పుట్టిండ్రు. అసలు ప్రజెంట్ గా వాళ్ళు ఇల్లు కూలిపేస్తే ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. కనీస ప్రత్యామ్నాయం అనేది చూపెట్టాలి కదా. మరి అట్లనే పెద్ద పెద్ద వ్యక్తులు, ప్రముఖమైన వ్యక్తులు, వాళ్ళకు కూడా వాళ్ళకైతే డైరెక్ట్ ఎఫ్టిఎల్ ఉన్నాయి. మరి ఎందుకు కూలగొడతలేరు? వాళ్ళకైతే 30 దినాలు 40 దినాలు కోర్టుకు పోయి తెచ్చుకొని అధికారులే ప్రోత్సహిస్తున్నారు. ఈ కేసు విషయమే సార్, హైడ్రా రంగనాథ్ గారి ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉందని జడ్సన్ గారు మాట్లాడితే పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చి దాన్ని కేసులు పెడుతున్నారు. ఆయన ఇప్పుడు ప్రశ్నించినందుకు జడ్సన్ గారి మీద కేసు పెడతారు. అట్లా గొంతును అట్లా కాదు. ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయండి, చిన్న చిన్న ఇల్లులు 40 గజాలు, 100 గజాలు, 200 గజాలు. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో అయితే వాళ్ళు జీవో 58, 59 అప్లికేషన్స్ పెట్టిండ్రు. అప్లికేషన్స్ పెట్టి అంటే ఒక 30-40 ఇయర్స్ నుండి వాళ్ళని ప్రూవెన్ పొజిషన్, వాళ్ళని ఎట్లా వెళ్ళగొడతారు? సి అదర్వైజ్ కాంట్ అడాప్ట్ సంథింగ్, సమ్ అదర్ పాలసీ టు జస్ట్ త్రో దెమ్ అవే. వాళ్ళకు కూడా చట్టం అదే విధంగా వర్తిస్తుంది. వాళ్ళకు మీరు నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చి అదే జస్టిస్ లక్ష్మణ్ గారు చూసిన విషయము, దాంట్లో అబ్జర్వ్ చేసిన విషయము, ఆయన ప్రామాణికంగా కొన్ని గైడ్ లైన్స్ అనేటివి ఫ్రేమ్ చేసారు ఇంతకు ముందు. ఇప్పుడు నాగార్జున ఫామ్ హౌస్ అన్నది ఇన్కన్వెన్షన్ విషయంలో కొన్ని గైడ్ లైన్స్ అనేటివి జస్టిస్ లక్ష్మణ్ గారు ఫార్ములేట్ చేశారు. బాధను వింటున్నప్పుడు ఇట్లా కరెక్ట్. ఇప్పుడు కోర్టు ఇంతకుముందు స్టేటస్ కో ఇచ్చినా కూడా దాన్ని కూలగొట్టడం జరిగి దాని వెనుక కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది పెద్ద మనుషులను ఇడిచిపెట్టడం జరిగింది. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. చర్యలు తీసుకోవాలి, అందరి మీద సమానంగా చర్యలు తీసుకోవాలి.
ఒక అంటే స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ అనేది చేయదు. వాళ్ళకు అవకాశం ప్రతి ఒక్కళ్ళకి అవకాశం, ఈవెన్ ఎన్ ఎన్క్రోచర్ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ ఎ నోటీస్. బేసిక్ రిక్వైర్మెంట్ అది. ఒక ఫుట్పాత్ మీద కబ్జా చేసుకొని పెట్టుకుంటాడు. ఇవాళ దినము డెమాలిషన్ డ్రైవ్ అంటారు, ఇది అంటారు, జిహెచ్ఎంసీలో వచ్చి కొట్టేస్తారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో అవినీతి జరుగుతుందా లేకుంటే ఇంకా వేరే కారణాల వల్లనో వాడు ఆడు ఉంటాడు. మనమో మోచోడు ఉంటాడు, లేకుంటే పాపం ఓ చిన్న దుకాణం పండ్ల బండి. ఇవాళ దినం దాకా 2015లో వచ్చింది స్ట్రీట్ వెండర్స్ యాక్ట్, ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషన్ లేదు. ఎంత ఘోరం అది. రోడ్ల మీద ఎంత ఇబ్బంది అవుతుంది ప్రజలకు, సంతలు గింతలను పెట్టుకుంటా వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది అవుతుంది అమ్ముకునేటోళ్ళకు కూడా, అది గుర్తిస్తలేదు ప్రభుత్వం. టౌన్ వెండింగ్ కమిటీస్ కాన్స్టిట్యూట్ చేయాలని 2015 అయిపోయింది. 10 సంవత్సరాలు అవుతుంది. 2025 ఉన్నాం మనం. వాళ్లకు ఎన్నో అంటే ఇప్పుడు సూక్ష్మ రుణాలు కానీ ఆ యాక్ట్ లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకు, ఇంప్లిమెంటేషన్ లేదు. అదే చిన్న ఇల్లులు చిన్న ఇవేవి కట్టుకున్నారు. వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టి, లేదా ప్రభుత్వం మస్తు ఉన్నది ప్రభుత్వం, వాటిలో వాళ్ళకి ఏదైనా చూపించిన తర్వాత చేయండి. ఇంకొకటి, ఇప్పుడు ఓడోడు ఒక 100 గజాల మీద ఉంటాడు, ఓడు 50 గజాల మీద ఉంటాడు. అందరిని తీసుకపోయి గాడిదిని గుర్రాన్ని ఒకటే కాడ కట్టేస్తా అంటే నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? లేకుంటే వన్ ఫ్యామిలీ పెద్దగా అవుతుంది. ఫ్యామిలీ పెద్దగా వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు, అందరు అంటే వాళ్ళకి వేరే. ఇప్పుడు ఇంటికి అంటే ఒక రేషన్ కార్డుకు ఒకటే డబుల్ బెడ్రూమ్ లేకుంటే ఇళ్ల స్థలం అలాట్మెంట్ చేస్తామంటారు. అప్పుడు ఆడ ఏడుకోవాలి, అందరు ఆడనే ఉంటారు కదా. 100 గజాలు కానీ 200 గజాలు కట్టుకొని ఉంటారు. కట్టుకొని ఉన్నప్పుడు మరి నువ్వు నాకు తీసుకపోయి అనామతి వచ్చి కూల కొడతా అంటే ఆడ ఏడుకోవాలి, లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఆడ ఎందుకు తీసుకుంటాడు? డబుల్ బెడ్రూమ్ మొత్తం విస్తీర్ణం 630 SFT. 600, ఇంతకుముందు 450. కాంగ్రెస్ అప్పట్లో ఉన్నప్పుడు 450. మేము ఐడియాస్ కాలంలో చూస్తుంటే కదా 450. అయితే దాని తర్వాత ఇప్పుడు 600. కేసీఆర్ గారు వచ్చినాక దాన్ని 630 కొద్దిగా ఎక్కువ చేసారు. దాని ముందట రోడ్స్ గీడ్స్ అన్ని ఇంప్రూవ్ చేసి కొద్దిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళకు కూడా పెరగాలి. డిగ్నిటీ హౌసింగ్ అని చెప్పేసి వాళ్ళ ఆత్మగౌరవానికి ప్రతిగా అట్లా చేసుకుంటూ వచ్చినాక ఇప్పుడు ఏమైందంటే కొంతమందికి ఏంది అప్పట్లో పట్టాలు ఇచ్చారు. 70 గజాల ఇల్లు ఊర్లలో 70 గజాలు ఇచ్చిండ్రు, ఈడ 40 గజాలు ఇచ్చిండ్రు సిటీలో. ఇప్పుడు మన సికింద్రాబాద్ లో అదే ప్రాబ్లం ఫేస్ అయింది. ఒక అమల్ బస్సు అని ఉంటుంది. అది ఏడుంటుంది అంటే మీకు 10 నెంబర్ ప్లాట్ఫామ్ ఐడియా ఉందా మీకు? సికింద్రాబాద్ స్టేషన్ ఇటు వస్తుంటే పక్కకు మొత్తం రైల్వే ల్యాండ్ ఉంటుంది. అది కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్, కొద్దిగా గవర్నమెంట్ ల్యాండ్, రైల్వే ల్యాండ్. దానిలో ఎప్పటి నుండి ఒక 50 సంవత్సరాల నుండి కొంతమంది అంత గుడిసెలు చిన్న ఇల్లు కట్టుకొని 40 స్క్వేర్ యార్డ్. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అప్పట్లో పట్టాలు ఇచ్చిన వాళ్ళకి 40 స్క్వేర్ యార్డ్స్. 40 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంది అప్పటి నుండి అక్కడనే ఉన్నారు. అంటే ఎన్టీ రామారావు గారు ఎప్పుడు 1983 నుండి అప్పట్లో పట్టాలు ఇచ్చారు. వాళ్ళందరూ ఇక అట్లనే కంటిన్యూ అవ్వకుండా ఉంటారు. అయితే దాంట్లో ఏదైతే కొన్ని రోడ్ ఫేసింగ్ ఉన్నాయో వాళ్ళు కూడా చిన్న ఇప్పటికి మనం చూడొచ్చు చిన్న ఇల్లు కట్టుకొని అన్నీ ఉంటుంది. వెనుక భాగం మాత్రం డబుల్ బెడ్రూమ్ అయినాయి. అయితే కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది అంటే చిన్న బస్తీలలోనే మనకు ఇంత అంటే ఒక ఏకరూపమైన అభిప్రాయం ఉండదు. మళ్ళీ ఇది దాన్ని రాత్రి కూలగొట్టి వానికి రేపు పొద్దున డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఆ ప్రత్యామ్నాయం ఇచ్చిరా? ఇప్పటిదాకా ఒక్కలకని ఇచ్చిరా? పాపం కూలగొట్టిన వాళ్ళకి ఒక్కలకని ఇచ్చిరా? అదే మానవత్వం, హ్యూమనిటీ గ్రౌండ్స్ మీదనన్నా వాళ్ళకి ఏమన్నా సాయం చేసిరా? చేయలేదు. ఏమనంటే కుంటరా మనం పెద్ద చూపెడి, మేము జడ్సన్ ఆయన అన్నాడు కదా, నేను తీసుకుపోయి చూపెడతా పాను, మరి ఎందుకు కొడతలేదు? అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. రంగనాథ్ గారి ఇల్లు కూడా బఫర్ జోన్ లోనే ఉంది, నాకు సంబంధించిన కాగితాలన్నీ నా దగ్గరే ఉన్నాయని ఆయన చెప్తున్నారు. హైడ్రా ఆయననే తీసుకోవచ్చు, ఆయననే చూపెట్టిండు కదా. హైడ్రా ఆఫీస్ కూడా అదేమంటారు దాన్ని, జలవిహార్, అది కూడా దాంట్లోనే ఉన్నదని చెప్పేసి చూపెట్టింది. ఇప్పుడు ట్యాంక్ బండ్ పరివాహక ప్రాంతాలలో కొన్ని ఇప్పుడు ఐమాక్స్ థియేటర్ తీసుకోండి,
అది టెంపరీ స్ట్రక్చర్ పేరుతో పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టింది. పీజేఆర్ గారు ఉన్నప్పుడు పోరాటం చేసింది దాని మీద. ఆయన ఇన్నయ్య చేసిండు పోరాటం, చెయ్యి కూడా కోల్పోయాడు. అదే 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 విధంగా మన నెక్లెస్ రోడ్ లో చూడండి, చుట్టుపక్కల మొత్తం అత్రాఫ్ అవే. అంటే టెంపరీ స్ట్రక్చర్ కడతామని చెప్పేసి, అంటే ఆర్థికంగా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు ప్రభుత్వాలు, కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు ఎట్లా పడితే అట్లా ఇవ్వడం, ఇచ్చడం అనేది జరుగుతుంది. అదే గరీబోనికి వాడు ఓటేసేటందుకు తప్ప వేరే దానికి పనికిరాడు. వాడిని మభ్య పెట్టాలి, ఈ స్కీమ్ అనాలి, ఆ స్కీమ్, ఏ ఒక్క స్కీమ్ అన్న ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందా ఈ ప్రభుత్వంలో? ఏ ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ అవుతలేదు. ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు ఎన్నో ఉచితాలు, ఇప్పుడు పూర్తి సుప్రీంకోర్టు కూడా దాని ఆ విషయంలో చాలా తీవ్రంగా విమర్శలు చేసింది. ఉచితాలు అని చెప్పి దీనికి ఒక ఫార్ములా, ఒక పాలసీ అనేది మీరు తీసుకురండి అని చెప్పేసి 2016లో చెప్పడం జరిగింది. ఎటువంటి ఫార్ములా లేదు, పాలసీ లేదు. అంటే మొత్తం రాజకీయ నాయకులు అందరూ ఒకటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్. 2016లో చెప్పింది, మీరు ఉచిత హామీలు లేకుంటే మభ్య పెట్టే విధంగా ప్రజల్ని దారి మళ్ళించి పక్కదారికి హామీలు ఇస్తారు కదా, వాళ్ళ మీద వాళ్ళ హామీలు నెరవేర్చకపోతే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది మీరు ఒక ఇది చేయండి, ఫార్ములేషన్ చేయండి అనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని ఏడు అమలు పరుస్తారు? ఏ ప్రభుత్వం అమలు పరచదు. ఎందుకంటే వాళ్ళు కూడా చేసేది అదే, వాళ్ళు చేసేది కూడా అదే కాబట్టి చేయరు. అంటే హైడ్రా విషయానికి వస్తే అది చాలా ఘోరము. అంటే ప్రతిసారి కోర్టు వచ్చి వాళ్ళను మందలించే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇక చూసి కోర్టు కూడా ఏం చేస్తుంది అంటే కొన్ని విషయాలలో ఇక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ లో ఉన్న అధికారాలను వినియోగించి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తే, లేకుంటే కోర్టు ప్రత్యక్షంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.